హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఇట్స్ మీ కుస్మా. వెల్కమ్ టు దిస్ న్యూ వీడియో. మరొక డైలీ వ్లాగ్తో మీ ముందరికైతే వచ్చేసానండి. ఈ వ్లాగ్లోని ఎటువంటి వంట, వార్పు, క్లీనింగ్, బట్టలు ఉతకడం, మడత పెట్టడం, నీళ్లు పట్టడం అవి ఏంటి ఉండవండి. ఒక చిన్న ట్రావెల్ వ్లాగ్. మా పక్క ఊర్లో అమ్మవారి సంబరాలు అవుతున్నాయండి. ఇదైతే సండే రోజు షూట్ చేసిన వీడియో అనమాట. సో నేను ఎక్కడికి వెళ్ళినా కూడా ఫస్ట్ అయితే దీపారాధన చేసే వెళ్తాను. అలాగని దీపంలో తక్కువ నూనె వడ్డిస్తానండి. ఎలాగంటే మేము బయలుదేరే ముందర దీపాలు కొండెక్కిపోవాలన్నమాట. ఇక్కడ మీకు మా ఇంటి కిటికీ నుంచి ఒక ట్రైన్ వెళ్తున్నా చూడండి, కనిపించింది కదా. ఈ ట్రైన్లో మేము వెళ్దాం అనుకున్నాం అనమాట. అంటే మేము రైల్వే ట్రాక్ దగ్గరే ఉంటాం కాబట్టి ప్రతి ఒక్క ట్రైన్ మాకు కనబడుతూ ఉంటుంది. అయితే అమ్మకి కొంచెం ముణుకులు నొప్పి ఉండే కాబట్టి ట్రైన్ అయితే క్యాన్సిల్ చేసుకొని కార్ బుక్ చేసుకున్నామండి. 5:30 కల్లా అతనికి వచ్చేయమన్నాం అనమాట. అలాగే చెప్పిన టైం ప్రకారమే అతనైతే వచ్చేసారండి. అయితే బ్రేక్ఫాస్ట్ ఏంటి చేయలేదండి. అమ్మవారి దర్శనం అయితే నార్మల్గా ఫస్ట్ చేద్దాం అనుకున్నాం. ఆ తర్వాత దర్శనం తర్వాతే బ్రేక్ఫాస్ట్ అనేది చేద్దామని చెప్పేసి ఫిక్స్ అనమాట. అయితే నేను ఇంకా మా అమ్మాయి అయితే ఒక్కొక్క బ్రెడ్ ముక్క తినేసామండి. అలా అంటే ఖాళీ కడుపుతోటి నేను ఎక్కువసేపు అంటే ఉండలేనమాట. ఏదో చిన్నది తినేస్తే హ్యాపీగా ఉంటాను. అండ్ ఇదిగోండి మా జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది. చాలా తక్కువ దూరమే, ఒక గంట సేపట్లోని మేమైతే రీచ్ అవబోతున్నాం అనమాట. బ్యూటిఫుల్ సన్ రైజ్ అయితే నేను కార్లో షూట్ చేశానండి. ఈరోజు చెప్పడానికి వెళ్తే కొంచెం మబ్బుగా ఉండెను, బాగుండేను క్లైమేట్ అయితే మార్నింగే నేను ఇంటి నుంచి స్టార్ట్ అయ్యేటప్పటికి రైస్ వండేసాను. అండ్ అందరం కూడా కాఫీ ఒక్కొక్క కప్ అయితే తాగేసామండి. హ్యాపీగా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కూడా ఒక చోటికి వెళ్తామంటే చాలా పీస్ఫుల్గా ఉంటుందండి ఆ జర్నీ అయితే. ఏ ఒక్కరి ఇంట్లో ఉండిపోయారంటే వాళ్ళ కోసమే ఆలోచన ఉంటుంది, మనసంతా ఇంటి వైపే ఉంటుంది. కానీ ఇది అలా కాదు, సండే కదండి, అందరికీ సెలవు కాబట్టి హ్యాపీగా మేమైతే స్టార్ట్ అయ్యామన్నమాట. ఎర్లీగా, ఎందుకంటే జనాలు ఎక్కువైపోతారండి. దర్శనం కోసం చాలా పెద్ద లైన్ అయిపోతుంది కాబట్టి ఈ మాత్రం అంటే ఎర్లీగా అయితే మేమైతే స్టార్ట్ అయ్యాం అనమాట. సో మాటల్లోనే ఒక గంట సేపట్లోనే మేము రీచ్ అయిపోయాం. ఇదిగోండి, ఇదైతే అమ్మవారి దగ్గరికి అయితే మనం వెళ్ళిపోతున్నాం అనమాట. సో ఇదైతే అమ్మవారికి ఏంటంటే ఈ సంబరం అనేది 2 ఏళ్ళకి ఒకసారి జరుపుతారండి బరంపూర్లోని. అండ్ అమ్మవారికి ఏంటంటే పుట్టింటికి తీసుకొస్తారు. అండ్ కొంచెం దూరంలోనే ఒక అస్థాయి మండపం అని చెప్పేసి, ఎలాగంటే టెంపరవరీగా ఒక మండపం అనేది ఏర్పాటు చేస్తారు. అక్కడ అమ్మవారికి ఉంచుతారండి. అండ్ అక్కడ మనం ఇప్పుడు దర్శనం అయితే చేసుకోబోతున్నాము. అండ్ రోడ్ సైడ్ అంతా కూడా మనకి స్ట్రీట్ షాపింగ్ అంతా కనబడుతుందండి. ఎక్కడ లేని వస్తువులు, ప్రతి ఒక్క వస్తువు మనం చూసామంటే ఈ వస్తువు మన ఇంట్లో లేదు, ఎలాగైనా కొనుక్కుందాం అని చెప్పేసి అనిపిస్తూ ఉంటుంది. సో ఇదిగోండి, ఇక్కడైతే నేను ప్రసాదం తీసుకున్నాను. అక్కడ ఆ తట్టలోని ఒక మూవ కనబడుతున్నారు చూడండి, అదైతే అమ్మవారికి చాలా ప్రీతికరం అండి. అదైతే కంపల్సరీగా తీసుకోవాలి. ఇక్కడ చుట్టుపక్కల ఉండేవాళ్ళండి ప్రతిరోజు అమ్మ దర్శనంకి అయితే వస్తారనమాట. ఈవెన్ నేనున్నా కూడా అదే పని చేసేదాన్ని. సో చూస్తున్నారు కదా, బోల్డ్ అంతమంది జనం, క్యూ లైన్ అయితే చాలా దూరం వరకు ఉండేనమాట. దాదాపుగా ఒక గంట సేపు మేము లైన్లో ఉన్న తర్వాత అమ్మ దర్శనం అయితే మాకు దొరికిందండి. చూస్తున్నారు కదా, ఇంకా రోజు సాయంత్రం కూడా అమ్మవారి ఘట్టం ఏదైతే ఉందో అలాగ ఊరేగిస్తారు. ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క వీధి చెప్పున ఊరేగిస్తారు. అండ్ అందరూ కూడా అమ్మ కాలు కడిగేసి ఆశీర్వాదం అయితే తీసుకుంటారు.
అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, నార్మల్గా కొబ్బరికాయలు, దీపాలు ఇవన్నీ అమ్మే దుకాణాల కంటే శారీస్ కూడా అమ్ముతున్నారు చూస్తున్నారు కదా. అవైతే కొంతమంది వచ్చి వాళ్ళ మొక్కులు అనేది తీర్చుకుంటారు. అమ్మవారు అంటే వెండి కళ్ళు కూడాను కొంతమంది ఇస్తాము అని చెప్పేసి మొక్కుకుంటారు. అమ్మవారు నాలుక ఉంటుంది కదా, అది కూడా వెండిది ఉంటుందన్నమాట. అది కూడా మొక్కు తీర్చుకుంటానని చెప్పేసి కూడా దండం పెట్టుకుంటారనమాట. అండ్ ఇక్కడ అంటే బయటే మనం దీపారాధన చేసేయాలండి. లోపల ఎలాగో అవ్వదులేండి. ఆ తర్వాత 2 లైన్స్ అయితే ఇక్కడ పెట్టారు. ఒకటి నైవేద్యం పట్టుకున్న వాళ్ళు ఒక లైన్ అయితే, కొంతమంది నార్మల్గా అమ్మ దర్శనం చేసుకొని బయటకు వచ్చేస్తారు కదా, వాళ్ళకి కొంచెం వేరంగానే ఎర్లీగానే అయిపోతుంది. అయితే మేము ఏం చేసామంటే సగం దారి వరకు నేను అమ్మ అండ్ మా అమ్మాయి కూడా ఉండేము. ఆ తర్వాత ఆ ప్లేట్ తట్టు ఏదైతే ఉందో అది మా ఆయన చేతికి ఇచ్చేసాం. కాబట్టి దర్శనం మాకైతే ఆ మాత్రం వేరంగానే అయిపోయిందండి. అండ్ ఇక్కడ దర్శనం చేసుకున్న తర్వాత అయితే ఇక్కడైతే చూడండి, దీనికే అస్థాయి మండపం అని చెప్పేసి అంటారు. అండ్ అమ్మవారికి తీసుకొచ్చిన రోజైతే ఇక్కడ బోల్డ్ అన్ని పువ్వులతోటి వాటితోటి డెకరేషన్ అయితే చేశారండి. అండ్ ఇక్కడ ఈ రూమ్ ఏదైతే ఉందో ఫస్ట్ అమ్మవారికి గుడి నుంచి ఈ ఇంటికైతే తీసుకొస్తారనమాట. ఎక్కడి నుంచి నేను నించొని వీడియో అయితే తీశాను. అండ్ చూస్తున్నారు కదా, బోల్డ్ ఎంతమంది జనాలు, బాబాయ్ ఇవన్నీ దాటేసి మేము వచ్చేసామని చెప్పేసి ఒక హ్యాపీ, అమ్మయ్య దేవుడి దర్శనం అయిపోయిందని శుభ్రంగా దండం పెట్టుకున్నాము. సో ఇక్కడ స్టెప్స్ దిగుతున్నాం కదా, ఆ ఇంటికి కూడా మనం ఒకసారి వెళ్ళి మనస్ఫూర్తిగా అమ్మవారికి అయితే దండం పెట్టుకొని వస్తామండి. అండ్ ఇక్కడి నుంచి నేను వచ్చేసాను. ఇదైతే పందిర్రాట, ఏదైతే అమ్మవారికి తీసుకొస్తాము అని చెప్పేసి నెల రోజుల ముందరే పందిర్రాట వేస్తారండి. ఇక్కడ అందరూ కూడాను పసుపు ఇవన్నీ రాసేసి దండం పెట్టుకుంటుంటారు. సో నేను కూడా దండం పెట్టుకున్నాను అనమాట. మేము లేడీస్ అయితే అమ్మవారి దర్శనం చేసుకొని బయటకు అయితే వచ్చేసామండి. చెప్పాను కదా, మేము కొబ్బరికాయ ఇవన్నీ కూడా మా ఆయన చేతికి ఇచ్చేసాను. వాళ్ళు ఇంకా బయటికి రాలే. వీళ్ళు వచ్చే లోపల మేమైతే ఒక రాజ్యం వెళ్ళేసాం. ఎందుకంటే స్ట్రీట్ షాపింగ్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. క్లిప్స్ కానీ లేకపోతే స్పూన్స్ కానీ ఇవన్నీ అంటే చూడడానికి, బేసిక్గా కొనే కంటే చూడడానికి అయితే నాకు చాలా ఇష్టం అనమాట. నేను ఒక వస్తువు అయితే వెతుకుతుండే, పూసల దండలు నా దేవుడి విగ్రహాల కోసం అని వెతుకుతుండే. బట్ కావాల్సినవి ఏంటి దొరకలేదులేండి. జస్ట్ అలాగా కొన్ని క్లిప్స్ ఇవన్నీ కూడా తీసుకొని వచ్చేసాం. అండ్ ఈ ఏరియా అంతా కూడాను పెద్ద బజార్ ఏరియా అండి. గుమ్మాలో చూస్తున్నారు కదా, నంబర్ ఆఫ్ వెరైటీస్ పువ్వులండి. బేసిక్గా నాకైతే బోల్డ్ అన్ని పువ్వులు దొరికాయి. కొన్ని పువ్వుల పేర్లు కూడా నాకు తెలియదు, కానీ చూడడానికి ఎంత బాగున్నాయో, ఫ్రెష్గా ఉన్నాయి. అండ్ అవి కూడా నేను తీసుకొచ్చాను. అండ్ ఆ తర్వాత అంటే మా ఆయన వాళ్ళు పూజ అయిపోయిన తర్వాత వచ్చేసారు కదా, అప్పుడు అందరం కలిసి బ్రేక్ఫాస్ట్ అయితే చేసామండి. ఇదైతే ఉల్లి వెల్లుల్లి ఏంటి లేకపోయిన టిఫిన్ అనమాట. ఓకే, టేస్ట్ అయితే బాగానే ఉందిలేండి. సో ఇంకా స్వీట్స్ అయితే ఇక్కడ చాలా బాగున్నాయి. బరంపూర్లో టిఫిన్స్ కానీ, స్వీట్స్ కానీ, పికిల్స్ కానీ, అప్పడాలు కానీ అన్నీ కూడా ఫేమస్ అండి. ఒక్కటి కూడా బాగోలేదు అని చెప్పేసి ఎవ్వరు కూడా అనలేరు. అన్నీ కూడా సూపర్గా ఉంటాయండి. తీసుకుందామా? ఇల్లు ప్యాకెట్ బాగున్నట్టు అది తీసుకోలేదు. ଗୋଟେ 10 ଲଙ୍କା ଆମ ଦେଇଦିଅନ୍ତୁ। ସେଇଟା କେତେ ଗୋଟେ ଭାଗ ଦେଇଦିଅନ୍ତୁ। 30 10 40 ସେ 10 50 ହେଇଯିବ। ଆଉ ପଦ୍ମ ଫୁଲ 10 ଟଙ୍କା କହୁଛନ୍ତି। ଆଉ ଦେବେ ଏଇଟା ନା ଏଥିରେ କିଛି ଭଲ କିଛି ନାହିଁ। ଆଉ ଗୋଟେ ଏଇଟା ଟିକେ ସେଇଟା ଭଲ ଅଛି। ఏమో సన్ఫ్లవర్ అంట। ଏଇଠି ରଖିଦେଇ
పువ్వులు తెలియకుండా జిల్లుడి పువ్వు తలకైది ఇక్కడ అమ్ముతున్నారు. అండ్ ఈ ప్లేస్ వచ్చేసరికి ఏదైతే పెద్ద బజార్ అని చెప్పేసి అంటున్నాను కదా, ప్రతి ఒక్క వస్తువు మనకి నార్మల్ మార్కెట్ కంటే కొంచెం తక్కువ డబ్బుల్లోనే దొరుకుతాయండి. సో ఇక్కడైతే అంటే సంబరాలు అవుతున్నాయనే కాదు, నార్మల్ డేస్లో కూడా సంబరాలంత జనాలు ఉంటారు. అండ్ మార్కెట్ ప్లేస్ అనమాట ఇది. చిన్న వస్తువు దగ్గర నుంచి అన్నీ కూడా మనకి హోల్సేల్ ధరలోనే దొరుకుతూ ఉంటాయి అన్నమాట. అండ్ మరికొంచెం దూరం వెళ్ళాక అప్పడాలు ఇవన్నీ కూడా మేమైతే తీసుకున్నామండి. అలాగే స్వీట్స్ కూడా మేము తీసుకుంటామని ముందే ఫిక్స్ అయిపోయాము. ఇటువైపు అయితే వచ్చేసాం. ఇదైతే నోడియా గోర్జీ అని చెప్పేసి అంటారనమాట. పెద్ద బజార్లో ఒక పార్ట్. ఇక్కడైతే ప్రతి దుకాణంలో అప్పడాలు ఇవన్నీ కూడా దొరుకుతాయి. కొన్ని అయితే తీసుకున్నాం అనమాట. ఏవైతే ఫేమస్ చాలా రుచికరంగా ఉంటాయండి అప్పడాలు అనేవి. సో అవి తీసుకున్నాం అనమాట. అండ్ ఇక్కడి నుంచి మేము తిన్నగా వెళ్ళిపోతాం. చెప్పాను కదా కరివేపాకు. సో ఇదిగోండి 5 రూపాయలకి 4 కట్లు కరివేపాకు, కొత్తిమీర కూడా ఒక్కొక్కటి 5 రూపీస్ అన్నారు. అవి కూడా తీసుకున్నాము. ఎలాగంటే పక్క ఊరే కదండి, చక్కగా మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. బేసిక్గా ఇవి అంటే అక్కర్లేదు అని చెప్పేసి ఎవరికి ఉండదు. మనం ఎక్కడికి వెళ్ళినా కూడా మన ఇంటికి కావాల్సిన వస్తువులు అంటే మనం పట్టమని కొనేస్తూ ఉంటాం. సో కొన్ని అయితే షాపింగ్ అవి చేసిన తర్వాత ఇంకా స్వీట్ స్టాల్కి అయితే ఇక్కడే బాలాజీ స్వీట్ స్టాల్ అని చెప్పేసి ఒక పెద్ద స్వీట్ స్టాల్ ఉందండి. అక్కడైతే మేము కంపల్సరీగా బరంపూర్ వెళ్ళామంటే సో ఇదిగోండి ఇక్కడికైతే కంపల్సరీగా వస్తాము. కొన్ని వెరైటీస్ అయితే తీసుకుంటాం అన్నమాట. నువ్వు మరి కనబడాలి. కొన్నా కోవా వద్దు మ్యామ్. వద్దు. అలా టైం దాటుతూనే ఉన్నదండి. కానీ మా షాపింగ్ అనేది ఎండ్ అవ్వట్లేదు. ఆ తర్వాత ఇక్కడే ఈ ఏరియాలోనే మా దొడ్డమ్మ వాళ్ళు ఉంటున్నారు, మా అన్నయ్య వదిన గారు వాళ్ళు ఉంటున్నారు. వాళ్ళ ఇంటికి అయితే మేము వెళ్ళబోతున్నాం. దారిలోనే మాకు దొండనట్ట ఒకటి కనబడిందండి. ఇదైతే ఒక ఫేమస్ అమ్మవారు, ఇది కూడాను ఈవిడ కూడాను. సో ఇక్కడైతే దండం పెట్టుకొని నేనైతే వాళ్ళకి దక్షిణ కొంచెం ఇచ్చానమాట. చెప్తున్నాను కదండి, ఇదే టైంలోనే అమ్మవారి సంబరాల టైంలోనే అంటే దొండనట్ట అనేది ప్రతి సంవత్సరం అవుతుందన్నమాట. మీరు ఇంతకీ దొండనట్టం మీకు తెలుసా లేదా తప్పకుండా కామెంట్ చేయండి. బేసిక్గా ఒరిస్సా విషయం తెలిసిన వాళ్ళైతే ఇది కంపల్సరీ మీకు తెలిసే ఉంటుందిలేండి. ఇక్కడ మా క్యూట్ దొడ్డమ్మ అయితే కనబడుతున్నాను కదా, చూస్తున్నారు కదా. ఇద్దరు అక్కచెల్లెల తలక మీటింగ్ అండి. ఒక అంతటికీ తమలదు. ఆ తర్వాత ఇదిగోండి మా అన్నయ్య వాళ్ళ బాబు అంటే నా మేనలుడు వదిన గారు వీళ్ళందరూ కూడా వచ్చేసి మేము చాలాసేపు ఇంకా ఎంత కబుర్లాడినా మాకు చాలదండి. ఒకసారి మనకి తెలిసిన ఊరు, అదే మనం పుట్టిన ఊరికి వచ్చామంటే బోల్డ్ అంతమంది మనకి తెలిసిన వాళ్ళు కనబడతారు కదండి. సో ఇక్కడ ఇంకా మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళు కూడా వచ్చారనమాట. సో అతనికైతే నేను వీడియో షూట్ చేయలేదు, కానీ అతను సబ్స్క్రైబరే కాబట్టి చాలాసేపు మాతో ఎండలో అయితే టైం స్పెండ్ చేశారండి. చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. అండ్ ఇక్కడ మరొక బ్యాచ్ అయితే దొండనట్టు అమ్మవారు కనబడిందండి. సో ఇది కూడా చిన్నగా వీడియో అయితే షూట్ చేసేసాను. అండ్ ఇక్కడైతే మేము తిరుగుమొహం పెట్టేసామండి.
ఇక్కడే మా అమ్మాయి పుట్టడం కానీ తన ఎల్కేజీ యూకేజీ స్టడీస్ కానీ ఇక్కడే జరిగాయండి. సేమ్ కొన్ని ఇళ్ళు అయితే అస్సలు మారలేదండి, కొంత ఏరియా కూడాను కొంచెం విరిపేసి మళ్ళీ కన్స్ట్రక్షన్ అనేది జరుగుతున్నదండి. అండ్ మా అమ్మాయి చిన్న నర్సరీ అప్పుడు చదివిన స్కూల్ కూడాను ఇప్పుడు విరక్కొట్టేసి ఏవో కట్టిస్తున్నారు అనమాట. ఒక మంచి మెమొరీ అయితే దొరికిందండి నాకైతే. సో ఇంకా ఇప్పుడు మనం రిటర్న్ వెళ్ళిపోతూ ఉంటే దారిలో మనకి మ్యాంగో మార్కెట్ కనబడుతుంది అనమాట. అండ్ మామిడికాయలు చూస్తే మనం ఆగుతామా, ఎంత వేరం కొనేసి ఆవకాయ పెట్టేద్దామా అని చెప్పేసి మనకు ఉంటుంది. సో ఇప్పుడు ఇదే స్కూల్లో మా అమ్మాయి నర్సరీ ఇంకా ఎల్కేజీ చదివిందండి. సో ఇదిగోండి పెద్ద మార్కెట్ ప్లేస్ ఇక్కడ కూడా అయిపోయింది, ఏరియా చాలా మారిపోయిందండి. సో ఇంకా ఇదిగోండి ఇక్కడైతే మ్యాంగో మార్కెట్కి అయితే వచ్చేసాము. కొన్ని షాప్స్ అయితే తీయలేదు, మరికొంతమంది అయితే బల్క్లో కొనాలి అని చెప్పేసి అన్నారు. సో మాకు కావాలి ఒక 5 కేజీలు లేకపోతే 10 కేజీలు అంతే కదండి. సో ఇదిగోండి కొన్ని మామిడికాయలు అయితే తీసుకొని మామిడికాయలు తలక ఆవకాయ కూడా పెట్టేశాను అనమాట. అయితే మళ్ళీ కలపడం ఇవన్నీ మొత్తం ప్రాసెస్ అయిన తర్వాత అదొక సెపరేట్ వీడియో చేసి మీ అందరితో షేర్ చేద్దామని చెప్పి ఇందులో యాడ్ చేయలేదండి. సో చూస్తున్నారు కదా, మామిడికాయలు చూస్తేనే నోరు ఊరిపోతున్నాయి కదండి. అంటే అన్ని వెరైటీస్ పళ్ళు కూడా వచ్చేసాయండి, కానీ కొంచెం స్వీట్ లేవు, కానీ పళ్ళు కూడా అయితే తీసుకున్నాం కొన్ని. ఆ తర్వాత హ్యాపీగా అయితే ఇంటికి రిటర్న్ అయితే వచ్చేసామండి. సో సరేనండి, ఈ చిన్న ట్రావెల్ బ్లాగ్ మీకు నచ్చిందా లేదా కామెంట్ చేయండి. నచ్చకపోయినా కామెంట్ చేయండి, నచ్చినా కామెంట్ చేయండి. ఇదిగోండి ఈ ట్రైన్లో అయితే మేము రిటర్న్ వచ్చి ఉంటే ఇందులో వచ్చేవాళ్ళం. ఇదైతే మాకు ఎదురుపడింది అనమాట. సో సరేనండి, ఈ బ్లాగ్ ఇక్కడితో ఆపేద్దామా? నచ్చింది లేని తప్పకుండా కామెంట్ చేయండి. మరొక మంచి వీడియోతో మేము అందరికి వస్తాను. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్.